తెలియబడినట్లు అన్య జనులందరిలో ఈ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మను కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును కాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును కాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు కాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు కాక. న్యాయమును బట్టి నువ్వు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీద నున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహ ధ్వని చేయును కాక. నన్ను కాపాడును. నీవే ప్రభువు, నీకంటే నాకు క్షమాధారం లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగను, భూమి మీద ఉన్న భక్తులై శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. నేను సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉన్నాయి. మేబీ టైం బట్టి నేను రీసెంట్గా జరిగిన లాస్ట్ 2 years నుంచి నాకు జరిగినది, అంటే నా ఫ్యామిలీ జరిగినది చెప్పాలి. లాస్ట్ 2 years నేను ఐటీ ప్రొఫెషనల్గా, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఆమె సీనియర్ సాఫ్ట్వేర్, అంటే కొంచెం మంచి పొజిషన్లో. కానీ లాస్ట్ 2 years నుంచి ఐటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసి లేఆఫ్స్ ఏంటారు, వాళ్ళు తీసుకోబడుతూ ఉన్నారు. అట్లా కొందరికి ఏంటంటే ఆర్గనైజేషన్ ఏంటంటే వాళ్ళు రీస్ట్రక్చరింగ్ అనమాట. అట్లా అంటే వాళ్ళ కొన్ని ఏమంటారు ప్రాజెక్ట్స్ని వేరే వాళ్ళకి ఇచ్చేయడం అనమాట. ఇంకా ఎవరు బెటర్గా అంటే తక్కువగా చేస్తారు వాళ్ళకి అలా ఇస్తాము. సో దాన్ని అంటే ఒకసారి రీస్ట్రక్చరింగ్ కూడా అంటారు. అట్లా పార్ట్ ఆఫ్ అట్లా మేము పనిచేసే ఒక ప్రాజెక్ట్ అలా ఇంకొక కంపెనీకి వెళ్ళిపోయింది. సో అట్లా మాకు కొంచెం ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఇనిషియల్గా నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నా. సరే, కొంతమంది అక్కడ అంటే ఇక్కడ డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి వెళ్ళారు. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఖచ్చితంగా నన్ను కూడా తీసేసుకున్నారు. వాళ్ళతో పాటు ఏ కంపెనీకి అయితే వెళ్తే వాళ్ళు తీసుకుంటారు. బట్ కొన్ని నెలలు బాగానే జరిగింది. మాకు అంటే అఫ్కోర్స్ కొంచెం ఎక్స్ట్రా కూడా పే చేశారు బయటకు వచ్చిన తర్వాత, అంతా చెప్పినారు. కానీ బట్ నేను అనుకున్నది అయితే జరగలేదు. సో అట్లా కొన్ని రోజులు నెలలు నాకు కూడా అంటే జాబ్ అనేది అటు ఇటుగా ఉండేది. చాలా ట్రబుల్ అయ్యింది. ఆల్మోస్ట్ చెప్పాలంటే అంటే నేను కొన్ని రోజులు జాబ్ చేయలేకుండా కూడా, ఇంకా చేయలేదు కూడా, నేను లేకుండా పోయింది. సో అట్లా స్ట్రగుల్ అయ్యాను కొన్ని మంత్స్ అని చెప్పాలి. బట్ ఒకటి నాకు అనిపించింది ఏంటంటే ఈ మంత్స్ అన్నింటిలో నేను అంత డిఫరెన్స్ అయినట్టు అనిపించలేదు. బట్ నా టైం ఎక్కువ వాకింగ్ మండలిలో అయితే వచ్చింది. నాకు మామూలుగా వర్క్ చేసేటప్పుడు నాకు అంత టైం అసలు ఉండదు. అంటే జస్ట్ ఒక మిషన్ లాగా పరిగెడతాను మార్నింగ్ వెళ్ళేటప్పుడు నైట్. కానీ ఈ 1 year నాకు అంటే ప్రేయర్ వినడానికి కానీ, ఈవెన్ నేను ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు కూడా వాక్యం పెట్టేసుకొని వింటూ ఉంటాను. ఎందుకంటే నా మైండ్ డైవర్ట్ అవ్వదు అని. అట్లా అన్ని రకాలుగా చూసుకుంటే నాకు నేను టైం దేవుడికి ఇచ్చానన్న ఒక తృప్తి ఉంది నాకు. అంటే నేను ఇప్పుడు వర్క్ చేయట్లేదన్నది లేదు, కానీ నాకు అలా ఉంది. బట్ కానీ అంటే ఒక వర్కింగ్ ప్రొఫెషనల్గా మనం చేయకుండా ఉండలేం కాబట్టి దానిపైన కూడా ఉంది. దేవుడు మీ చిత్తం ఏదైతే అది అనుకున్నా అట్లా ప్రే చేస్తూ ఉంటే నాకు ఇంకొక జాబ్ వచ్చింది. అయితే ఇది స్టార్టప్లో వచ్చింది. సరే, దేవుడు యాక్చువల్గా నాకు ముందు వచ్చే కంపెనీలో శాలరీ కంటే తక్కువ శాలరీ, బట్ యాక్సెప్ట్ చేయాలి. నేనేమో నన్ను దేవుడికి ఏది ఫస్ట్ వస్తే అది నీ చిత్తం తీసేసుకుంటా అన్న. తక్కువ వచ్చింది, నో చెప్పలేని తీసేసుకోవాల్సిందే. బట్ సరే దేవుడు నీ చిత్తం అని చెప్పేసి జాయిన్ అయ్యాను. ఒక 4 months పనిచేస్తున్న తర్వాత అక్కడ కొంచెం అక్కడ వాళ్ళు కూడా అంటే లోపల అక్కడ కూడా అంటే అసలు ఐటీలో దాదాపు చాలా చోట్ల అలా జరుగుతూ ఉంది. సో అందు గురించి సరే అని చెప్పేసి నేను అది కూడా మళ్ళీ ప్రే చేస్తున్నాను. దేవుడు నేను ఇక్కడైతే కంటిన్యూ చేయలేను, మళ్ళీ మీరు మీ చిత్తం ఎట్లుందని చెప్పేసి మళ్ళీ సర్చింగ్ స్టార్ట్ చేశాను. సో మళ్ళీ నాకు ఇంకొక జాబ్ మళ్ళీ ఆఫర్ వచ్చింది.
సో ఇప్పుడు నేను మంచి కంపెనీలో జాయిన్ అవ్వబోతున్నాను. సో ఇది అంటే నేను దేవుడి చిత్తం అనుకుంటున్నాను. ప్లస్ నాకు అది ఒక వే అనుకున్నాను, బట్ ఇంకా మిగతా 2-3 ఆఫర్స్ కూడా చాలా క్లోజ్ బై ఉన్నాయి. సో దేవుడు అంటే ఇదంతా ఏంటంటే నేను కష్టపడి బాగా చదువుకొని హార్డ్ వర్క్ చేసిన దానికంటే నేను ఎక్కువ దేవుడి పైన నమ్మకం పెట్టుకున్నప్పుడు నాకు అనిపించింది చాలా ఈజీగా త్రూ అయ్యాను. యాక్చువల్గా మేబీ కొంతమందికి అది ఏదో అంటే చెప్పాలని చెప్తారు, వీళ్ళు క్రిస్టియన్స్ అంటారు, కానీ నా విషయంలో అంటే నా నమ్మకం బిలీవ్ ఆన్ గాడ్. సో I think it leads, it is leading యాక్చువల్గా ప్రతి విషయంలో. సో డెఫినెట్గా దేవుడు నాకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ 18+ years చేశాను వర్క్ ఇండస్ట్రీలో. సో ఇంకా నేను ఎప్పుడు ఒకటే అడుగుతాం అనుకుంటున్నాను, దేవుడు నేను డేట్ ఫిక్స్ చేసుకొని ఇన్ని ఇయర్స్ పని చేస్తాను, అన్ని ఇయర్స్ పని చేస్తాను ఈసారి నేను చెప్పను. ఈ చిత్తం నేను ఎన్ని ఏళ్ళు నేను పని చేయగలిగితే మీరు నాకు జ్ఞానం ఇచ్చిన రోజులు పని చేస్తాను, మీరు ఎప్పుడు స్టాప్ చేయమంటే అప్పుడు స్టాప్ చేస్తాను అని చెప్పి అనుకుంటున్నాను. సో నిజం చెప్పాలంటే గాడ్ నన్ను ఆల్మోస్ట్ 19 yearsగా అంటే వర్క్ విషయంలో ప్రతి చోట నేను ఎక్కడ లాంగ్ టర్మ్ పని చేస్తాను అక్కడంతా చాలా నిజంగా చెప్పాలంటే మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చారు. నేను ఏ కంపెనీ ఇప్పటి వరకు అయ్యో ఈ కంపెనీ నన్ను టార్చర్ చేసింది లేకపోతే ఇలా అలా అలాంటి ఒక్కటి, నేను పనిచేసిన ప్రతి కంపెనీ చాలా మంచి కంపెనీలు, మంచి ఎన్విరాన్మెంట్, మంచి ఎన్విరాన్మెంట్లో పనిచేస్తుంటారు. అటు ఈ థ్యాంక్స్ టు గాడ్. సో అది నా ప్రొఫెషనల్ టెస్ట్మెంట్ చెప్పాలనుకున్నా. ఇంకొకటి పర్సనల్గా కూడా ఆంటీ చెప్పినట్టు మేము ఇంకో ఇదిలో కూడా అంటే నాకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఒక హౌస్ కొనాలి బెంగళూరులో అంటే కొంచెం చాలా కాస్ట్లీ ఉంటాయి, కానీ నాకు తెలియదు మరి నేను ఎంత కాన్ఫిడెంట్గా అంటే మా హస్బెండ్ ఫస్ట్ తను చేద్దాం అంటే వెళ్ళి కొనుక్కుందాం అన్నాడు, నేను అప్పుడు వద్దాను. తర్వాత తను వద్దన్నప్పుడు నేను ముందుకు వెళ్ళాను. సో నా కాన్ఫిడెన్స్ ఏంటంటే గాడ్ చూపిస్తాడు, నిజంగా గాడ్ చిత్తం అయితే మన చేతికి వస్తుంది, లేదు అంటే లాస్ట్ మినిట్లోనే తప్పించు. ఆ ప్రేయర్ ఆల్మోస్ట్ 1.5 year ఇదే ఉండింది. దేవుడా మీ చిత్తం అయితే మీరు కరెక్ట్గా తీసుకెళ్ళండి, రైట్ వేలో మీరు నడిపించండి, లేదు అంటే తీసేయండి అంతే అని. సో బై గాడ్స్ గ్రేస్ ఈవెన్ గాడ్ హ్యాస్ గివెన్ లైక్ హౌస్. సో అది దేవుడికి స్తోత్రం. థ్యాంక్స్ టు గాడ్. ఇంకా చెప్పాలంటే దండిగా ఉన్నాయి. లేదమ్మా తీసేసుకోండి అని చెప్పేసరికి దేవుడు అద్భుతంగా మాటలు చాలా చేసి తనకు కొన్ని నెలలు ఉద్యోగం లేకపోయినా కూడా ఆ పరిస్థితిలోనే ఇద్దరు పనిచేసేటప్పుడు కాకుండా అప్పుడే దేవుడు ఇచ్చినాడు. అది గొప్ప కృప. ఇది నేను ఎక్కువగా మీకు చెప్తున్నా. ఎందుకు అంటే ఎందుకు ఇచ్చినాడు? ఇద్దరు ఉద్యోగం చేసేటప్పుడు కాకుండా ఒక్కరు ఉద్యోగం చేసేటప్పుడు ఎందుకు ఇచ్చినాడంటే నేను ఎక్కువ ప్రేమ పెట్టగలుగుతున్నాయి. వాక్యం అనే ధనం మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అన్ని సోర్సు దేవుడు ఓపెన్ చేస్తాడు. ఇది ముఖ్యమైన సాక్ష్యం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, మీ కృప ప్రేమ మహేశ్వరం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు వరింపబడిన గొడపిన భక్తానికి ఎంత స్థుతించావు కూడా తక్కువేనైనా శిశుకళ భక్తలు దేవ మీరు ఎంతగా ఆస్వాదించి బెంగళూరులో దేవ అద్భుత రీతిగా కొన్ని కోట్లు విలువ చేసినటువంటి నా తల్లి ఇంటిని మీరు వర్తించారు. అంత మాత్రమే కాకుండా ఆమె చిన్నప్పటి నుంచి మీ ఎందుకు భయభక్తి గల బిడ్డగా ఆ వాక్యం యొక్క వేలులలో ఆ బిడ్డ ఎదిగినందుకు నేను స్తుతిస్తున్నాం. వాక్యమే మా ధననిధి ప్రభా. ప్రణీతిని కూడా వాక్యంతో నింపండి తండ్రి. ప్రణీతి భార్య కూడా వాక్యంతో నింపండి. వాక్యం ద్వారా సమస్తమైన మేలుడు మేము పొందగలుగుతాం. దేవా మీకు వేరుగా ఉంటే మేమేమి కూడా చేయలేం. ఈ రోజు పిల్లలతో సహా ఆమె ఇక్కడికి రావడానికి ప్రదాయం ఇదంతా కరుణాపీఠంలో ప్రతి ఒక్కరు వారి కుటుంబం కోసం చేసే ప్రార్థన మీరు ఆలోచించినందుకు మేము స్తుతిస్తున్నాం. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడానికి మాకు నేర్పించిన దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. వారు క్షేమంగా తిరిగి నా ప్రభావ కర్నూలు రీచ్ కావడానికి, కర్నూలు నుంచి బెంగళూరు రీచ్ కావడానికి మీ మార్గం చాలా చేదు కాక డాక్టర్ రాజుని బట్టి నా ప్రభావ అందరినీ శైలజని బట్టి మీకు ఎంత స్తుతించా కూడా తక్కువే. దేవా అందరినీ సూచనకించండి. అందరి నలుగురు పిల్లలకి ఆత్మతో శక్తితో మరి నింపమని ప్రార్థిస్తున్నాం. రోషం గల దేవుని బిడ్డలుగా ముందుకు సాగడానికి మీకు దయచేయండి. విచిత్రమైతే దేవ నా ప్రభా శేషి మా ప్రభా ఏ విధానంగా ఆధ్యాత్మికంగా ఎదిగిందో అలాగే పిల్లలు కూడా ఆత్మీయంగా ఎదగాలని మేము ఆశపడుతున్నాం. మరి ఉన్నత చదువు చదివేయడం మీకు దయచేయండి. దేవ శైలజీ కూడా మంచి సాక్ష్యం ఇవ్వడానికి ఆమె ప్రతి ప్రాంతం
జవాబు దయచేయమని మమ్మను ఆత్మను మీ చేతులకే సమర్పిస్తున్నాను లేదా యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నుండి హబక్కూకు 2వ అధ్యాయము 6 నుంచి 11 వచనం చదువుకుందాం. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకున్న వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనొచ్చు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తెదురు కదా. వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింసింపబోయే వారు జాగ్రత్తగా వత్తురు. నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉండువు. బహుజనములు ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశంలోకును పట్టణంలోకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయం లాభం సంపాదించుకున్న వానికి శ్రమ. నీవు చాలామంది జనములను నాశనం చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు. గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, మూలంలో వాటి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్, ఆమేన్. స్తుతించి మహిమపరిచి గణపరిచి ఆరాధించి కొనియాడుతూ ఉన్నాం. చదువుకున్న లేఖన భావన ఆశించి విరిచి మా అందరి జీవితాల్లో మీరు పరిపరిచేయండి తండ్రి. దేవాన్ని సన్నిధిలో పరిచయం చేసే బిడ్డలు మీరు ఎంతో ఆశీర్వదించబడాలి. ఈ వాక్యం కోసమే తపన తృష్ణ కలిగిన బిడ్డలు మీరు ఎప్పుడు చేయబెడతారు ప్రభా. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ప్రతి బిడ్డకు దేవుడి భయం, జ్ఞానం, వివేకం మీరు దయచమని ప్రార్థిస్తున్నాం. దేవా ఈ ప్రార్థన నీ వింపైన శ్వాస యాగంగా, ఈ స్తుతి ధూపం నీ వింపైన శ్వాస యాగంగా ఉండను గాక. దేవా వాక్యంను వాక్షిగా మీరు మార్చండి, వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా ధైర్యపరచండి, వాక్యం ద్వారా స్వస్థపరచండి, వాక్యం ద్వారా దురాత్మల ప్రేతాత్మలకు సంబంధించి విడిపించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ప్రతి ఆత్మకు దేవుని భయం, జ్ఞానం, వివేకం మీరు దయచమని మమ్మను మా ఆత్మను మీ చేతులకే సమర్పిస్తున్న శ్రేణ యేసు గురించి శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తనది కానిది ఏం చెప్పండి? తనది కానిది దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందువానికి శ్రమ. తనది కాండి అంటే తన సొత్తు కాండి, తన యొక్క డబ్బులు కాకుండా వేరే వాళ్ళ డబ్బులు ఉంటాయి, వాటి ద్వారా అభివృద్ధి పొందడం వల్ల మాకు ఇది మిగిలిపోయిందిలే అని అనుకున్నాం అనుకో, అట్లాంటి వాళ్ళకి శ్రమ. అట్లాంటిది ఏదైనా ఇలా తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? గోడ ఆన్ చేసినావా? తర్వాత ఇవి రాళ్ళు దూలములు ఏం చేస్తున్నాయంట? ప్రత్యుత్తరం ఇస్తున్నాయి. ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నాయంటే, దేవాన్ని సన్నిధిలో ఫలాని వాడు శుభ్రం చేస్తున్నాను. నేను మధ్యన ఎందుకు ఆ పాపను లేదు నేనే శుభ్రం చేయాలి అంటాను అంటే నాకు ఇష్టమవుతుంది కూర్చోాలని అట్లాంటప్పుడు ఆ పాపను వద్దంట. అర్థమైందా? ఎందుకు అంటే ఇలాగ చేయడం ద్వారా నాకు ఎంత ఆశీర్వాదం వచ్చిందో నాకు తెలుసు. అందుకనే చాలా మటుకు ఎవరిని సమ్మెల్లి పెట్టుకోకూడదని అనుకుంటాను. మళ్ళీ మనం వద్దన్నాం అనుకో, ఏమక వాళ్ళాలా, ఏమక వీళ్ళాలా, ఏమక నువ్వు చేస్తావు, ఇది ఎక్కువైపోయింది నాకు. బయటకు వచ్చి నేను ఏమైనా చీపురు పట్టుకున్నానంటే మేము చేస్తాంలే అంటుంటారు. కానీ ఇక్కడ చేస్తే ఎంత ఆశీర్వాదం అంటే అంత ఆశీర్వాదం. దేవునికి పని చేయడం ద్వారా చాలా బ్లెస్సింగ్స్. నువ్వెందుకు వంట చేస్తలేక మేమేం చేస్తాం అని చాలామంది అంటుంటారు. కానీ చేయడం ద్వారా నాకు ఎంత బ్లెస్సింగ్సో నాకు అర్థమవుతుంది. అందుకనే నేను నాతో పాటు మీకు కూడా బ్లెస్సింగ్స్ రావాలని మేము నన్ను చేయమని చెప్తుంటాం. ఇక్కడ అర్థం అదే. ఇంకా దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి మన ధ్యానం చేసుకుంటే. నువ్వు ఎంత టయానికి వచ్చినావు అనేది కూడా అక్కడ లిఖించబడుతుంటుంది. అప్పుడు దేవుడు మన ఎదుట ప్రతిదీ లెక్కలు పెట్టి అడుగుతాడు. నువ్వు కాలేజీకి ఇంతకే పోతావా? నేను వస్తేనే కృష్ణవేణిని అడిగిన, నేను ఏదో పాపం పరిచయం చెయ్యనంటే నువ్వు పరిచయం చేసేవాళ్ళు ఖచ్చితంగా నాకంటే ముందుండాలి. అట్లాంటి వాళ్ళే పరిచయకు అర్హులు. అలాగా లేని వాళ్ళని పరిచయంలో పెట్టొద్దనింది వాక్యంలో. ఇప్పుడు 7 గంటలకు రావాలి, ఆమె 7:30కు వచ్చింది. 7:30 అయిపోయింది అనుకుంటా కదా, అయిపోయినాక వచ్చింది. నువ్వు పొదుపు లక్ష్యంకి అప్పుడే పోతావా అంటే లే టైంకి పోతా. కాలేజ్కి అట్లే పోతా అంటే టైంకి పోతా. స్కూల్లోకి టైంకి పోతా. మరి దేవుడు అంటే బయలుదేరా అంటే దేవుడి నుంచి డబ్బులు రావాలి. మన వాళ్ళ ఆలోచన దేవుని ఆశీర్వాదమే కదా అని అనుకోరు. డబ్బులు వచ్చేవాడికైతే కరెక్ట్ పోతాం. ఇవే పొదుపు లక్షలు డబ్బులు వస్తాయి కదా, రాకుంటే వాళ్ళు తింటారు. ఈడ ఎవరు తిట్టడం లేదు కదా.
ఇక్కడ దేవుడు ఏమనుకున్నా ఊర్చుకుంటాడు. ఇట్లాంటిది కూడా తమది కాని అనే మాట అర్థం ఏంటంటే, నువ్వు దేవుని సమయాన్ని లేట్ చేస్తే దొంగిలించినట్టు. మీరు దొంగలు అంటాడు. మలాకి 3వ అధ్యాయం చూడాలి. మీరు దొంగిలిస్తా అంటే మేమేం దొంగిలించినాం ప్రభా, నీ డబ్బులు యాడ్ దొంగిలించినాం అని అంటారు. మీ డబ్బులు కాదవి, నా డబ్బులే. నా డబ్బులు నాకు ఇవ్వకుండా నా సమయాన్ని నాకు ఇవ్వరు అని 10వ భాగం అయింది. చదవండి 3వ అధ్యాయం 10వ వచనం నుంచి. నా మందిరంలో ఆహారం ఉండనట్లు. ఎక్కడ ఉండాలంటే ఆహారం? మళ్ళీ చెప్పాలా? ఆహారం అంటే ఏమి? మీరు తెచ్చేటటువంటి చపాతీలు, రొట్టెలు, పండ్లు అవే. నా మందిరములో అంటే ఎవరి మందిరము? ఇంకా నా మందిరము. మళ్ళీ ఎందుకు మీరు ఇట్లా తినరు? మన హృదయమే ఆయనకు మందిరం అన్నాడు కదా. మరి నా మందిరంలో అంటే నా హృదయంలో, మన హృదయంలో వాక్యం ఉండాలి. ధాన్యం ఉండినట్లంటే వాక్యంతో నింపబడాలి. అందుకే మీరు ఇప్పుడు నిన్న మహి రాలేదు, నేను రాలేదు కదా, నిన్న రాలే, ఇద్దరు ముగ్గురు రాలే. వీళ్ళు వాక్యం చెప్పలేరు ప్రభా ఏమని నాకు గుండె నచ్చుతుంది. నాకు వెంటనే ఈమె ఒక్కటి రాకుండా నిన్న ముగ్గురు చెప్పినారు. కొంచెం కూడా నొప్పి కలగనియాడు దేవుడు. నాకు ఎంత ప్రేమ గల తండ్రి ప్రభు అని ఈరోజంతా స్థుతించాలి. రోజు మనం చెప్పింది ఆమె ఒకరి నుంచి ఒకరి, నేను చెప్తాను షారోను వీళ్ళంతా చూడండి. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేవునికి ఎంత సంతోషం. వాక్యం చెప్పే వాళ్ళన్నా, త్వరగా వచ్చి పాడే వాళ్ళన్నా ఎదురు చూస్తుందంట. ఏమి ఇంకా వీళ్ళు రాలా, ఏమి ఇంకా రాలా, వీళ్ళకు కొంచెం ఇదే ఇది ఉండు, ఈ ఉద్యోగం తీసి పడితే మర్యాదకు వస్తారు. ఇప్పుడు చెప్పినట్టు నాకు తెలీదు. నిన్న మనం అనుకున్నాము, ఈరోజు శశి వచ్చి చెప్పింది ఉద్యోగం తీసి పడేస్తాడు. అప్పుడు దేవుడితో హత్తుకొని అప్పుడు ఎప్పుడు చూడు అంటే ఇది అంటే ఎప్పుడు నాకు కాల్సిగా కంటిన్యూగా చిన్నప్పటి నుంచి వాళ్ళు నాతో నాకు కాంటాక్ట్లో ఉంటారు. ఉద్యోగం వచ్చా కూడా కాంటాక్ట్లో ఉంటారు. అన్నీ కన్ఫ్యూజ్ అవుతుంటే నేను ఇంకా వాక్యం ద్వారా కొంచెం హెచ్చరికి ఏం పర్వాలేదులేమో దేవుడు ఇస్తాడు అది ఇదే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అటు ఇటు పోకుండా వాళ్ళు కరుణాపీఠంలో ఉన్నారు. మళ్ళీ వేరే చదువు వల్ల ఇప్పుడు బెంగళూరులో వేరే చచ్చిపోతారు కదా, అక్కడ పోయి వాళ్ళతో కలవచ్చు. వాళ్ళు ఇంకా నా పోతుంటూ వస్తుంటారు. కానీ ఎక్కువగా ఇక్కడ సంబంధం కోరుకుంటున్నారు ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ నుంచి మేము ఆస్వాదించబడినాం కానీ అది కృతజ్ఞత. అంటే మన వాళ్ళు ఏం లే ఇష్టానుసారంగా వచ్చేది. మళ్ళీ వాళ్ళకి అవసరమైనప్పుడు ఎక్కడ ఉంటే ఎక్కడ పోయి అట్లా పోవడం ద్వారా ఆశీర్వాదాలు రావు. నేను చెప్పేదాన్ని ఒక్క దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఇప్పుడు డెలివరీ అయ్యేటటువంటి వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి పోతారు. డెలివరీ అయ్యే వరకు అదే డాక్టర్ దగ్గర పోతారా, 10 మంది డాక్టర్ దగ్గర పోతారా? మళ్ళీ చెప్పండి. మరి నేను ఎందుకు ఇంగిత జ్ఞానం ఉండదు అని, నాకు ఇంగిత జ్ఞానం ఎందుకు ఉండదు అని మళ్ళీ ఇక్కడికి వస్తుంటారు, మళ్ళీ ఎక్కడికో పోతుంటారు. ఇప్పుడు ఈ బాబు చెప్పిన సాక్ష్యం అదే చూడు. ఎప్పటి నుంచో మాకు చాలా సాక్ష్యం ఉంది. చాలా విషయాలు, పిల్లల విషయంలో కానివ్వండి, ఒక పాప ఇచ్చినాడు, ఒక బాబు కావాలంటే దేవుడు బాబు ఇచ్చినాడు. అలాగా ఎంత ఇదిగా అంటే ఎన్నంటే చాలా చాలా చాలా. అక్కడ కోటికి ఎక్కువనే, దాదాపు 2 కోట్లు అవుతుంది అక్కడ ఇల్లు కొనాలంటే. దేవుడు అద్భుత రీతిగా సోర్స్ ఓపెన్ చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నేను అదే నా ఎవరైతే కరుణాపీఠంలోకి వస్తారో వాళ్ళందరికీ నేను చేసేది అదే. నాకు ఇచ్చిన విద్య, ఉద్యోగము, ఆరోగ్యము, బలము, శక్తి, నెమ్మది అన్నీ దేవా అంటాను. అంటే నాకు ఏమి అదే అనారోగ్యాలు ఏవి రాకుండా ప్రే చేయండి అంటే, నాకు ఆరోగ్యం ఇచ్చినట్టు నీకు కూడా ఆరోగ్యమని ఇప్పుడు ఇందాక. హల్లెలూయా. ఆ పాప కూడా ఎక్కువ సిక్ ఎప్పుడు అయినట్టుగా నాకు ఫోన్ చేయాలి. ఈ పాప కానీ శైలజ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు సిక్ అయినట్టు. ఒక సుశీలకు కూడా కాళ్ళ నొప్పులు తప్ప నాకేం లేవు. ఎక్కువ సిక్ అనేట్టు నాకు ఎప్పుడు చెప్పలేదు. నేను ఎందుకు చెప్తున్నాను అదే అంటే, ఇదో ఇక్కడనే దేవునికి ఇవ్వాల్సిన సమయం మనకి ఇస్తే నా మందిరములో ఏముండాలంట, సమృద్ధిగా వాక్యం వినాలి, చదవాలి, చెప్పాలి. అది తర్వాత చదువు 10వ భాగం అంతయు 10వ భాగం అంటే రోజు 2.5 గంటలు మీరు ఇవ్వండి అంటే 2 గంటలు ఇవ్వలేదు. 7 నుంచి 9 వరకన్నా ఇవ్వచ్చు కదా. 2.5 గంటలు ఇవ్వాలి ప్రతిరోజు మనం. కానీ కనీసం 2 గంటలన్నా ఇవ్వండి అని నేను మొత్తుకుంటా. 7 నుంచి 9 వరకన్నా ఉండండి అని. పోనీ 7 నుంచి 9 వరకు ఉండకపోయినా 1.5 గంటనన్నా ఇవ్వండి. అది కూడా లేకుంటే అబ్రహాం అడిగినట్టుంది. 5 మంది కూడా లేరు. ఇంకా లేకపోతే 5 మంది నాశనం. ఇంతే. మనం ఎవరు చెప్పనవసరం లేదు. వాక్యాలే మనతో మాట్లాడతాయి. తర్వాత చదమ్మా.
మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశం అదే దీన్ని చేసి మీరు శోధించిన ఆకాశ వాక్యంలో విప్పి పట్టజాలనంత చేసి నేను పొందుకున్నాను కాబట్టి పదే పదే మీకు చెప్పేది 5 నిమిషాలు కూడా లేట్ కానికుండా నేను రావడానికి అదే. అసలు ఎంత ఇదిగా దేవుడు చెప్తున్నాడు. ఏ పరిస్థితిలో కూడా మనం పోవాలని ఒక ప్రెజర్ మీకు ఉంది అంటే లైఫ్లో ఎప్పుడు కూడా మీరు దేనికి బాధపడాలి. మళ్ళీ చెప్తున్నా, 10 మందికి ఇచ్చేవారుగానే ఉంటారు, 10 మందికి తీసుకునేవారుగా ఉండరు. 10 మందికి ఇచ్చేవారుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అందుకే పట్టజాలనంతా అంటే ఇంకా చాలు ప్రభువా అంటే కూడా ఇస్తూనే ఉంటాడు. అది ఊరుతూనే ఉంటుంది. కాబట్టి మనము ఈరోజు నాకు బాధ ఉంది, ఈరోజు నాకు ఈ వ్యాధి వచ్చింది, ఈరోజు ఇదే అని అనుకుంటే అది మనం చేసుకున్నదే. దేవునికి మనం అర్ధగంట సమయం లేకపోతే అర్ధగంటకు బదులుగా 10 గంటలు మనం సఫర్ కావాల్సి వస్తాం. అందుకనే ఈ హైమావతి కూడా చెప్పాను కదా నీకు, హైమానితోనే వస్తుంది. ఎందుకు ఈ మంది ఒకటే ఈ పిల్లని హైమ అని అంటున్నా. చూడు నేను మహిని కలవరించేదాన్ని. కారణం ఒక 2 డేస్ నుంచి సరిగ్గా రావట్లేదు. హైమ అని ఇందా కూడా హైమ వచ్చింది చాలేగా పాడమ్మా అన్న. చూడండి, ఎందుకంటే నాకు జలుబు చేసింది, గొంతు ఇదవుతుంది. ఎంతసేపటికి ఈ పాప వచ్చింది దేవుడి దయతో. నువ్వు అట్లా రాకుండా ఉండొద్దని ఇందాకనే కదా నేను హెచ్చరించింది. ఇందాకనే ఎందుకు చెప్తున్నానంటే దేవుని బ్లెస్సింగ్స్ మనం పోగొట్టుకుంటాం. మనం ఒక్కరోజు రాకపోతే 10 రోజులు ఏదో ఒక దానికి మనం పడగలం. ఇది మాత్రం మీరు రాసి పెట్టుకొని కావాలంటే. అదే దేవుని సన్నిధికి వస్తే వచ్చినది వేరే వాళ్లకు 2 నెలలు 3 నెలలు ఉండే జనము మనకు 1 రోజు 2 రోజుల్లోనే పోతుంది. ఓపెన్ చెప్తున్నానే, నేను నాకున్న పరిస్థితిలో నేను వెంటనే మనీ పోదంపా డాక్టర్ దగ్గరికి అన్నాను అనుకో, మేడం నీకు మలేరియానో టైఫాయిడ్ ఉంది, 2 నెలలు 3 నెలలు ఖచ్చితంగా అనేటువంటి నేను 100% చెప్తాను. నాకు ఇంకా జ్వరం రాకముందే ఇల్లుడు నేను చెప్పాలనుకున్నా ఆ చీని పళ్ళు ఏమని తెచ్చినాడు. చూడండి, నేను చెప్పకముందే చీని పళ్ళు ఇంకా ఏమేమో తెచ్చినాడు. అన్నీ ఒక 400-500 ఉంటాయి. నేను ఫోన్పే చేస్తుంటే మళ్ళీ ఉంటుంది మేడం, నేను నాకు వేరే పని అంటే దేవుడి ముందు వేరే ఇచ్చింటాడు. చూడండి, అది తిన్నదంతా కొంచెం అంటే ఆ చీని పళ్ళ యొక్క రసం కొంచెం మంచిదే శక్తి. నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే దేవుడు మన పట్ల పట్టజాలనంతా కుడుమరింప చేస్తాడు. మనం అడగని అవసరం లేదు. ఊరికే జస్ట్ మనకు థాట్ వస్తే ఏదో ఒక విధంలో ఈ బ్లెస్సింగ్స్ మీకు రావాలని నేను చెప్తాను. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను టైంకి రావడానికి ఇష్టపడతాను. అది నాకు చేత కాకుండా చేతనైనా కూడా ఇట్లనో ఒకటి. దేవుడి యొక్క సన్నిధి అంటే అంత భయం మనకు ఉండాలి. ఆ భయం ఉంటేనే మనకు ఆశీర్వాదాలు వెంట ఆశీర్వాదాలు వస్తాయి. ఊరికే ఆశీర్వాదాలు పడవు. మనము దేవునికి ఎప్పుడు భయభక్తులతో ఉంటామో అప్పుడు. అందుకని ఇక్కడ నా మందిరపు విధిలోనికి తీసుకురండి, అప్పుడు మీకు పట్టజాలంతా నేను ఇస్తానో లేదో చూసుకోండి అంటున్నాడు. నేను చూసుకున్నా నాకు ఇచ్చినాడు, మీరు చూసుకోండి మీకు ఇస్తాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నట్టే తమది కానిది అంటే దేవుడికి ఇవ్వాల్సిన 3 గంటల్లో అది దేవుడిది కదా. దేవుడికి ఇవ్వకపోతే అప్పుడు అది మనది కాదు కదా. 3 గంటలు దేవుడికి ప్రతిరోజు ఇవ్వాలి. మరి 3 గంటల సమయంలో నువ్వు లేకపోతే దేవుని దొంగిలించవు కదా, నువ్వు దొంగ పోంటున్నావు. ఏం ప్రభా నేను దొంగనేం కాదు ప్రభా, నేను రోజు వస్తున్నా ప్రభా, నేను పాట పడుతున్నా ప్రభా, నేను వారానికి 2 సార్లు కూడా చెప్తున్నా ప్రభా అంటే మంచిదే. కానీ ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు చెప్తున్నావు అంటాడు. దొంగ వేలు అంటే మనం అస్సలు ఒప్పుకోం. నేనేం దొంగతనం చేసినా ప్రభా, నీ డబ్బు అసలు తీసుకోవాలి, పైసలు నేను ఇస్తున్నాను ప్రభా, టైం ఇస్తున్నాను, రోజు వస్తున్నా అంటే వస్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఇవన్నీ వస్తాయా. తమది కాని అనే దాంట్లో మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎన్ని మాట్లాడతారో దేవుడు మీతో మాట్లాడుతుంటాడు. ఎవరిదైనా డబ్బు తీసుకొని ఇవ్వకుండా చేసేది తమది కాంది. ఎవరిదైనా స్థలాన్ని అది ఇంచు కానీ అంటాడు కదా, సూది బెజ్జం అంతా కూడా నాకు వద్దంటాడు. సూది బెజ్జం అంటే ఎంత చిన్నగా ఉంటుంది కదా, అంతా కూడా నేను నాకు వద్దన్నాడు. అబ్రహాం అయితే నీ చెప్పుల వారు కూడా నాకు వద్దు అంటాడు. అది దేవుడి పిల్లల యొక్క లక్షణం. తమది కానిది ఎంత బాగా ఎత్తున్నాడు చూడండి. తమది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి పొందడానికి శ్రమ. అభివృద్ధి పొందమంటే మనం అర్ధగంట ఇవ్వకుండా అర్ధగంట ఏదో పని చేసి ఏదైనా డబ్బులు సంపాదిస్తాం అనుకో, అది శ్రమ. నీకు నువ్వు ఇది వచ్చిందని నువ్వు అనుకున్నావేమో. ఒకరోజు నైట్ ఫ్రైడే రాకుండా ఇంకా ఓవర్ టైం డ్యూటీ చేసి మాకు వచ్చిందనే నైట్ డ్యూటీ డబ్బులు అని అనుకుంటే శ్రమనే. అది దేనికైనా అది అభివృద్ధి కానే కాదు. తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకొని వానికి శ్రమ. తాకట్టు సొమ్మును అనే మాటల అర్థం ఏంటంటే ఎవరైనా తాకట్టు పెట్టి నీకు డబ్బులు ఇచ్చింటారు, నువ్వు వాళ్ళకి ఎగ్గొడితే
వాళ్ళ ఎంత నష్టం కదా వాళ్ళకు. వాళ్ళు వడ్డీ తెచ్చింటారు. ఆ వడ్డీకి దేవుడు ఏమంటాడంటే ప్రతి వడ్డీ వేస్తాడంట దేవుడు. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్టినావు వడ్డీ, 10 రూపాయలకు నీకు 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు ఎగ్గొడితే 1000 రూపాయలు. ఇంకా ఆ లెక్కలు మనమే చేసుకోవాలి. ఇంకా దీని గురించి ఒక వ్యక్తి చెప్తాడు స్పెషల్గా, చాలా ఉంది దీన్ని. అంటే వాళ్ళు దయదలిసి ఇవ్వడం ఒక వంతు, నీకు ఇచ్చిన వాళ్ళకు నువ్వు విశ్వాసం లేకుండా విశ్వాస ఘాతుకురాలువై నువ్వు మళ్ళీ దాన్ని ఎగ్గొట్టడం 2వ వంతు. 3వ వంతు దేవుని పిల్లలమని వాక్యం తెలుసు కదా మనకు, ప్రార్థన చేస్తాం. ఇలాంటి వాళ్ళు చేయకూడదు. అన్నిళ్ళు చేస్తే కూడా దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ గ్రంథాల్లో ఇవన్నీ లేవు. మన గ్రంథంలో దేవుడు రాసిపోయినా మరి ఇది నీకు తెలుసు కదా, తెలిసి నువ్వు దాన్ని ఓవర్కమ్ చేసినావంటే అది కూడా ఇంకా దాని గురించి తేటగా రాసి ఏమంటాడంటే అలాగా వడ్డీకి ఇచ్చిన వాళ్ళు కొన్ని రోజులు ఊకుంటారు కావాలని. ఎందుకంటే 10 ఏళ్ళు ఉంటే వాళ్ళకు వడ్డీ మీద వండేస్తుంది కదా, ఊకుంటే ఒకసారి వచ్చి హఠాత్తుగా నీ మీద పడతారంట. ఇది ముందే రాసినారు కాబట్టి బ్యాంకు వాళ్ళు ఈ వాక్యంనే పాటిస్తారు. మీకు తెలుసా బ్యాంకు వాళ్ళు ఎందుకు ఇళ్లను పట్టుకొని వేలాలు వేసేది, బంగారు ఏలం వేస్తారు, ఇల్లు ఏలం వేస్తారు. అది మన రోజుమని చెప్పింది, వాళ్ళ తమ్ముడు ఇల్లు బ్యాంకు లోన్ తీసుకుంటుంటే అయిపోతుంది మేము వేలం వేస్తామని పెట్టినారంట. చూడండి, ఇది ఇక్కడ ఉంది వాక్యంలో. మరి హఠాత్తుగా వస్తారు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఎంతమంది మనం చూస్తున్నాం, బ్యాంకు తీసేసుకుంది, కారుకు అదేమో కట్టకుండా బ్యాంకు తీసేసుకుంది, లోన్లు కట్టినందుకు బ్యాంకు తీసేసుకుంది, వేలాలు వేస్తున్నారు, ఇల్లు ఎవరు తీసుకుంటారు, బంగారు ఎవరు. మేము టీచర్గా ఉన్నప్పుడు చాలామంది నన్ను అడిగినారు, మేడం బ్యాంకులో మేము వేలాలు వేస్తున్నాం మేడం, చైన్స్ అవన్నీ ఉన్నాయి, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అంటే లేదు అన్నాను. అప్పుడు నేను ఉపాధ్యాయురాలు ఉన్నప్పుడు మేనేజర్ ఎప్పుడెప్పుడు మాకు బాగా ఇది కాబట్టి అంటే నేను ఎక్కువ లోన్ తీసుకోను, ఎప్పుడు తీసుకోను కాబట్టి అంటే మా యొక్క శాలరీ అంతా దాంట్లోనే ఉంటుంది, బ్యాంకులోనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం బెనిఫిట్ వస్తుంటుంది కదా. ఎప్పుడో నాకు అవసరమైనప్పుడు డ్రా చేస్తాను, ఎప్పుడు నా చేతికి తీసుకున్నాను, ఎప్పుడు బ్యాంకులోనే ఉంటుంది. మీ అమౌంట్ ఎప్పుడు రెగ్యులర్గా మా దగ్గర ఉంటుంది మేడం, అది ఏమంటారు వాళ్ళు ఏంది అన్నారు అప్పుడు ఆయన బ్యాంక్ మేనేజర్ అనేసి అంటే అట్లాంటి వాళ్ళకి చెప్తుంటారు అనమాట. అంటే డబ్బు ఉంది కదా వీళ్ళు తీసుకుంటారేమో అని వాళ్ళకి కూడా ఐడియా వచ్చింటుంది కదా. లేనట్టు అయితే లేదని చెప్తారు. ఇప్పుడు బ్యాంకులో మన డబ్బులు ఉన్నప్పుడు ఇంత డబ్బు ఉంది తీసుకుంటారేమో అని వాళ్ళు మాకు కాల్ చేస్తారు, లేదే అనేవాళ్ళం. అలాగా హఠాత్తుగా వస్తారు. అంత పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటావు అని దేవుడు వెంటనే చెప్పు. ఒకవేళ వాళ్ళు హఠాత్తుగా రారే అనుకో, దేవుడే హఠాత్తుగా నీ మీద పెట్టాడు, దేవుడే పెట్టాడు వాళ్ళు రాకపోయినా. అందుకే ఇది మళ్ళీ కింద ఉంది చూడండి, ఏమని నిన్ను హింస పెట్టబో వారు జాగ్రత్తగా ఒత్తురు. జాగ్రత్తగా అంటే తమది కానిదిని వాస్తవించినావు, తర్వాత దీన్ని నువ్వు ఎగ్గొట్టినావు, అందుకని జాగ్రత్తగా వాళ్ళు వస్తారంట. నీవు వారికి దోపుడు సొమ్ముగా ముందు. ఈ జాగ్రత్తగా వచ్చే దాంట్లో మనకు చాలా ఇమిడి ఉన్నాయి. ఏంటి అది అంటే హఠాత్తుగా రోగం వచ్చి ఆ రోగానికి 2 లక్షలు పోవచ్చు. మనం 1 లక్ష ఎగ్గొట్టినాం, 2 లక్షలు పోతాయి, 2 ఎగ్గొడితే 4 పోతాయి. ఇట్లా ఏమైనా కానీ ఏదో ఒక విధానంలో. అప్పుడు ఏంది ప్రభా నాకు ఇది వచ్చిందంటే అప్పుడు దేవుడు ఆ గ్రంథంలో ఉంటాయంట, దాన్ని చూపించి చెప్తాంట, ఇదిగో నువ్వు ఇలా చేసినావు కాబట్టి నీకు 5 లక్షలు పోయినాయి. ఇంకా అన్నీ అనమాట. ఇవన్నీ ప్రతిదీ దేవుడు రాస్తాడు. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట దేవుని సన్నిధిలో లిఖితమై ఉంటుంది. జాగ్రత్తగా ఈ హబక్కుకు ఎంతగానో ధ్యానం చేసి దేవుడు ఇచ్చినటువంటి దాని మర్మికల్లా ఇక్కడ రాస్తున్నాడు. దేవా వాళ్ళంతా ఇలాగా అన్యాయం చేసి కూడా బాగుంటున్నారే వాళ్ళు, ఎందుకు ప్రభా నీతిమంతులు బాధ పెడుతున్నారు, ఎందుకు ప్రభా నువ్వు చూసుకుంటా ఊరికనే ఉన్నావు కదా అని బాధపడుతున్నాడు హబక్కుకు. అవన్నిటి దాని గురించే ఈ హబక్కుకు యొక్క ప్రవచనాలు ఉంటాయి. తర్వాత చూడండి, బహు జనముల ఆస్తిని నీవు కొల్లబెట్టి ఉన్నావు. చూడండి, కనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యని బట్టి బలత్కారాన్ని బట్టి నిన్నేం చేస్తారు, కొల్లబెట్టలేదు. ఇది అండర్లైన్ చేసుకోండి. నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు కొల్లబెట్టబడతావు అని దేవుడు ముందే ఏం చెప్తాంటే వద్దు, నువ్వు నీతిగా నిజాయితీగా ఒక్కరిని మన దగ్గరికి వద్దు, ఒక్కరిది ఏదైనా. అందుకే చిన్నది ఏదైనా వస్తువు కూడా మనలో ఉంచుకోకూడదు, అది వెంటనే ఇతరులని మనం ఇచ్చేసేయాలి. అది వాక్యంలో ఉంది. వెంటనే మనది ఏది ఒకరిది మన దగ్గర వద్దు. దేవుడు ఇదే చెప్తున్నాడు. నేను నేర్చుకున్న సత్యం ఇదే. అందుకనే ఈ రాత్రి మన జ్ఞాపకమే అబ్రహాము, అందుకనే నీకు చెప్పిన వారు కూడా నాకు వద్దు అన్నాడు. అబ్రహాము ఇది దావీదు కూడా ఈ కళ్ళము ఎంత అవుతుందిలే తీసుకోలే అని అంటే వద్దు, అలాగే నేను తీసుకోను. దేవునికి నేను ఏమని లెక్క చెప్పాలి, దాని వెల ఎంతనో అంతకే నాకు ఇంకో కర్ణాను వాళ్ళం. ఆ కర్ణాన్ని వర్ణాన్ని
వర్ణాన్ని యొక్క ఆ ప్లేస్లోనే, ఆ కళ్ళంలోనే ఇప్పుడు యెరూషలేం మందిరం కట్టబడింది. ఆ వర్ణాను కళ్ళమే ఒకప్పుడు దేవునికి మహిమకరంగా, అంటే పూర్వీకుల నుంచి వచ్చింది. అది పూర్వీకుల నుంచి మధ్యన ఎవరెవరు ఆక్రమించుకుంటారు. మళ్ళీ దావీదు అదే వర్ణాను కళ్ళంనే కొంటాడు. దేవుని యొక్క దర్శనం అదే. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో అబ్రహాం లాగా ఇస్సాకు కూడా ఇద్దరు తన కష్టార్జితం అంతా వాళ్ళు లాక్కున్నారు. ప్రభు, నా కష్టార్జితం కదా, ఎందుకు వాళ్ళు ఇలా లాక్కున్నారని ఎంత బాధపడి ఉంటాడు. కానీ దేవుడికి అప్పగించాడు. దేవా, నేనైతే న్యాయంగా తమ్ముకున్నా, అది నా కష్టార్జితం. నా కష్టార్జితాన్ని వాళ్ళు తీసుకున్నారు. నువ్వే తీసుకో ప్రభా. 2 బావులు తీసుకున్నారు, 3వ బావి తవ్వుకున్నారు. ఇప్పుడు ఏమైంది అంటే, ఒక బావి తీసుకుంటే ఇంకో బావి తవ్విన ఆ బావి నీళ్ళు కూడా ఈ 2వ బావిలోకి వచ్చినాయి. వీళ్ళు దానికి కూడా కొట్లాడారు, అమ్మ ఇన్ని నీళ్ళు వచ్చినాయి అని. అప్పుడు 2వ దాన్ని కొడితే దాన్ని కూడా వాళ్ళకు వదిలేసి 3వ బావి తవ్వినారు. దేవా, నువ్వు చూసుకునే దేవుడు. ఈ 3వ బావి తవ్వే లోపల మొదటి బావి ఎండిపోయింది, 2వ బావి వాళ్ళు తీసుకున్నాక మళ్ళీ 2వ బావిని అన్ని నీళ్ళు ఉన్నాయి తీసుకున్నారు. 3వ బావిలోకి 3 బావుల నీళ్ళు వచ్చేసినాయి, పొంగి పొల్లేలా. అప్పుడు వాళ్ళకి భయం అయిపోయింది. అప్పుడు దేవుడు బుద్ధి ఇచ్చినాడు, అయ్యో ఒకరి కష్టార్జితం అని తీసుకోండి. సిగ్గుతో వచ్చి అక్కడ ఇస్సాకును అంటాడు కదా, ఇది నీ స్వాస్థ్యం. ఎందుకంటే దేవుడు వాళ్ళకు బుద్ధి వచ్చేలా చేశాడు. మనోళ్ళకి ఇలా పోతుంది ఎందుకని ఆలోచించారు. వాళ్ళు అన్నీ ఆలోచించినారు. అరే నిజంగా అతని కష్టార్జితం తీసుకున్నామే, పాపం ఎంత కష్టపడింటాడో ఆయన, ఆ కష్టార్జితం మనం దోచుకున్నామే, ఎంత బుద్ధిగిలేదు వాళ్ళం కదా అని నొచ్చుకొని వచ్చి, మీరు పగవాలి కదా, నా దౌర్జన్యం చేసి తీసుకున్నారు కదా, మీరు మళ్ళీ ఎందుకు వచ్చినారు అన్నాడు. అంటే మేము నీ దగ్గర క్షమాపణ చెప్పడానికి వచ్చాం, నీ దగ్గర దేవుని శక్తి ప్రభావం ఉంది, కాబట్టి నువ్వు మాతో సమాధానంగా ఉండు. మేము నీకు హాని చేయం, నువ్వు మాకు హాని చేయండి, నీ కష్టార్జితం నువ్వు తీసుకో, కాబట్టి మాకు ఇది వద్దు, ఆ బావి మీకే నీళ్ళు అనుకున్నాడు. మళ్ళీ 3వ బావి దగ్గర కూడా తీసుకుని వచ్చినారేమో అనుకుంటాడు ఇస్సాకు. కానీ వాళ్ళ అభిమేలకు వాళ్ళందరికీ క్షమాపణ చెప్పుకొని సమాధానపడి ఆ రోజు ఇస్సాకు వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తాడు. శత్రువులకు భోజనం పెట్టడం అంటే అదే అర్థం. అంటే ఎప్పుడు శత్రువులకు భోజనం పెట్టాలి? క్షమాపణ కోరినప్పుడు. ఎప్పుడు శత్రువులను క్షమించాలి? మళ్ళీ క్షమాపణ కోరినప్పుడు. క్షమాపణ కోరని వాళ్ళని కాదు, అర్థమైంది ఇక్కడ. దేవుడు నీ శత్రువును క్షమించాలి అంటే ఎప్పుడు క్షమించాలా? వాళ్ళు తప్పు తెలుసుకొని వాళ్ళు మన దగ్గర క్షమాపణ కోరినప్పుడు. క్షమాపణ కోరని శత్రువులకు క్షమించడం అనేది లేదు, వాళ్ళ బతుకు అంతే. అందుకే 10వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు, మీరు ఎవరిని క్షమిస్తారో వారికే ఏమవుతుంది? క్షమాపణ. మీరు ఎవరిని క్షమించారో వారి క్షమాపణ ఏమైపోతుంది? నిలిచి ఉంటుంది. వాళ్ళు క్షమాపణ లేని వాళ్ళు ఉంటే క్షమాపణ లేనిటువంటి ఆ యొక్క ముసలత వాళ్ళకి వస్తుంది. తేటగా చెప్పాడు. క్షమాపణ అడగకపోతే వాళ్ళని ఎంత నిజంగా చాలామంది వాక్యం తెలిసి అన్నీ తెలిసి తప్పును మేము తప్పు చేశాము క్షమించాలనే మాట నోటికి రానే రాదు. నిజంగా ఎందుకు అట్లా చేస్తారో నాకు అర్థం కాదు. చాలా కొందరు వెంటనే సారీ అని చెప్తారు. వెంటనే ఏమైనా ఒక చిన్నదానికి నేను ఏమన్నా కోపడి వచ్చినా అనుకో, ఆ మరుసటి సెకండే పెట్టేసి ఉంటాడు అఖిల్, సారీ మేడం అని ఉంటాడు. మరుసటి సెకండే, మళ్ళీ ఒక రోజు కూడా కాదు, సెకండ్లోనే సారీ మేడం అని పెట్టింటాడు. సారీ మేడం అని ఇంకా దాని మీద ఎన్ని ఉంటాయో, నువ్వు నాకు తల్లివి, నువ్వు నాకు అమ్మవు, నువ్వు కాకపోతే ఎవరంటారు నువ్వులను, నీకు హక్కుంది, ఇంక ఇట్లనే మాట్లాడింటాడు. పూలు చేసేస్తాడు. ఇంకా అప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బో ఇంకా చెప్తే కదా పిల్లలకి, కానీ చెప్పకుండా దేవా నువ్వు అన్నీ మళ్ళీ అంటావు కదా, చెప్పినాను సర్లే అని అనుకుంటా. మళ్ళీ నువ్వు కంటింగ్ కదా నేను పిల్లోని అని నేను అనుకుంటా. మళ్ళీ చెప్పకపోతే వాళ్ళ తప్పు వాళ్ళు సరి చేసుకోరు కదా అని. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసింది క్షమాపణ ఎంత ఇదిగా యేసయ్య. అందుకనే పేతురు క్షమించమని చెప్పిన తర్వాత ఎంతగా కృంగిపోయింటాడు పేతురు. అలాగనే యేసయ్య కూడా ప్రేమతో తనకంటే ఎక్కువ శక్తిని పేతురికి ఇచ్చినాడు. పేతురు గుండె పగిలేలా ఇచ్చినాడు. ప్రభా నేను ఎట్లన్నా నువ్వు నాకు తెలియదని, క్షమించు ప్రభా రోజు చెప్పేవాడు పేతురు. అందుకని నాకంటే ఎక్కువ గొప్ప కార్యాలు చేస్తా అంటే యేసయ్య అందరికి ముట్టితే స్వస్థతలు అయినాయి. కానీ పేతురు ఎవరిని ముట్టలా, ప్రార్థన చేయాలి, ఊగా పోతుంటేనే స్వస్థత అవుతుంది. ఎవరిని తాకడంలా, యేసయ్యని తాకిన వాళ్ళకి స్వస్థత అయింది, యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళకి స్వస్థత అయింది, యేసయ్య మీద పడ్డ వాళ్ళకి స్వస్థత అయింది విశ్వాసంతో. కానీ పేతురు ఎవరికి ప్రార్థన చేయకపోయినా కూడా, ఎవరిని ముట్టకపోయినా కూడా అలా వెళ్తుంటే ఆయన నీడ పడి అద్భుతాలు జరుగుతున్నాయి. ఎంత గొప్ప కృప! అంత గొప్ప కృప ఇవ్వడానికి ఒకటే పదే క్షమాపణ కోరుతున్నాను.
అంటే తప్పు అయింది, నేను చేసిన తప్పు అని పశ్చాత్తాపడుతున్నారు. ఆ పశ్చాత్తాపంకు దేవునికి ఎంత ఇష్టం. అలాగే ఎవరైతే పశ్చాత్తాపడరో వాళ్ళకి ఇంకా నరకమే. ఇస్కరియోతు క్షమించమని చెప్పలే, ఇంకా పోయి పశ్చాత్తాపడినాడు కదా, నామకు వస్తే పశ్చాత్తాపం, అందుకే నరకానికి వెళ్ళాడు. అలా కాకుండా తమది కానివి అనే మాటలో ఎంత అర్థం ఉందో, మనం చేసే ప్రతి పని కూడా మన పక్షంగా దూలాలు సాక్ష్యమిస్తాయి. ఇక్కడ అందుకనే అంటున్నాడు చూడండి, నరహత్య అంటే నరహత్య చేయకపోయినా నరహత్య చేసినట్టు ప్రవర్తించడం కూడా నరహత్యనే. బలత్కారంగా మనం ఎవరి బలవంతంగా ఒకరిది మనం తీసుకోము, వాళ్ళు ప్రేమతో ఇస్తే తీసుకోవాలి. తర్వాత చూడండి, తనకు అపాయము రాకుండాను తన నివాసంను బలపరుచుకొని తన ఇంటి వారి కొరకే అన్యాయంగా లాభం అది నీ ఇంటి వారికే అన్యాయంగా అంటే నీ ఇంటి వాళ్ళ కోసం ఏది చేసినా కూడా అది పెద్ద ప్రయోజనమే ఉండదు. దేవుని కోసం చేసిందే. అన్యాయంగా నీ ఇంటి వాళ్ళ కోసం, నేను నా ఇంటి కోసం చేసిన, నా పిల్లల కోసం చేసిన అంటే అప్పుడు ఆ పిల్లలు నీకు సాక్ష్యం చెప్పారు. ఏమంటారు? నిన్ను ఎవరు చేయమంటే అంటారు. అరే నీకోసం నేను మీ అమ్మ కోసమే చేస్తాను అంటే ఆమె కూడా అంటే నేను చెప్తేనే మన లంచం తెచ్చి మాకు ఆ చీర కొనుక్కడా బంగారం కొనుక్కడని చెప్తే అదేనా అమ్మంటారు, సిగ్గుపోతుంది. వీడేమో ఎంతసేపు నా భార్య బాగా నగలు పెట్టుకోవాలా, బాగా చీరలు కట్టుకోవాలా, నా కొడుకు బాగుండాలా అని కొడుకుకు ఒక చేయను, బిడ్డకు ఒక చేయను లంచాన్ని తెచ్చి వచ్చింటారు. ఇంకా పండగలప్పుడు అంతా అందరు చూడండి అని చూపించుకుంటారు. తర్వాత ఆడ ఉంటుంది అన్నమాట కథ. న్యాయంగా సంపాదించి పెట్టుకో, ఏమన్నా చేసుకో, ఎవరు వద్దన్నది. కానీ అన్యాయ లాభము రాళ్ళు అంట. ఎక్కడ రాళ్ళు అంటే నువ్వు ఎక్కడైతే లంచం తీసుకున్నావో అక్కడున్న ఆ ఆఫీసు రాళ్ళే మొదలుపెట్టాయంట. తర్వాత చూడండి ఎంత బాగా చెప్తున్నాయో, నీవు చాలామంది జనములను నాశనం చేయుచు నీ మీద నీవే నేర స్థాపన చేయుచున్నావు. నీవే నీ మనసాక్షి నీ మీద దోషారోపణ చేసి తప్పు 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 అని పదే చెప్తుంటాను. నీ మీద నువ్వే నేర స్థాపన. తర్వాత నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి ఏమొచ్చిందట? అవమానం. ఇప్పుడు మనం చూడండి, నీ దురాలోచన ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి 10th క్లాస్ వాళ్ళు అంటే ఎంత చిన్న వయసు కదా, అంత చిన్న వయసులో ఆ విధులకు 3 ఫ్రెండ్స్. విన్నారు కదా మీరంతా యూట్యూబ్లో వింటున్నారా? వినలేదా? ఎంతమంది వెళ్ళారు? ఎవరు తెలియదా? అయితే 10వ తరగతి పిల్లోడు ఆ ప్రిన్సిపల్ను చంపడానికి ఆ 3 విధవలే కారణం. 10వ తరగతి స్టూడెంట్స్. ఎందుకు కారణం అంటే అందరు ఎదుట ప్రిన్సిపల్ మేడం ఫస్ట్ వ్యక్తిగతంగా చెప్పింది, ఇళ్ళ వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నాడు. 10వ తరగతి పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఎక్కడంటే అక్కడ డబ్బులు దోచుకోవడము తీసుకోవడము జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటారు వీళ్ళు. వాళ్ళు వచ్చి ప్రిన్సిపల్కి చెప్పింటారు, అట్లా తీసుకొద్దురా అని తెచ్చిండదు. ముగ్గురు చెప్పింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కూడా పిలిపించి వాళ్ళని చెప్పింది. ఒకసారి 2 సార్లు చెప్పింది. 3వసారి వీళ్ళు అంతా డ్రగ్స్ తీసుకునేటప్పుడు ఇప్పుడు స్కూల్లో దిగినాక స్కూల్కి ఏమైనా ఉన్నారేమో అట్లా వెనకాల పోయి చూస్తుంటారు కదా. అట్లా వచ్చినప్పుడు వీళ్ళు 3 డ్రగ్స్ తీసుకుని చూస్తుంటే అది ఫోన్లో తీసింది ఆమె మేడం. వీళ్ళకి ఛాన్సాలు అబద్ధాలు చెప్పింటారు కదా, మేము తీసుకోవాలి అది కాదు ఇది కాదు, చూడు ఏడా తీసుకోవడం చూడరా అని చెప్పి ఇలా చేసి మీరంతా కాలేజ్ చెడ్డ పేరు చెప్పిస్తారా? మీరు అది ఇంటర్ వరకు ఉంది కాలేజీ, చెడ్డ పేరు తెప్పిస్తారా? మీరు అంతా బాగా కావాలని అంటే అప్పటి నుంచి పెంచుకున్నాను అంటారు. ఏంటి ఈ మేడం చంపాలి అని అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు అదే ఊళ్ళోనే ఒకవేళ వాళ్ళ బంధువులకు వాళ్ళ స్కూల్ వాళ్ళకే తెలిసిండొచ్చు మాట. ఇప్పుడు వాళ్ళ పాపం ఎట్లా బయటపడింది? ప్రపంచానికంతా తెలిసింది. ప్రపంచానికంతా తెలిసినప్పుడు ఏమవుతుంది? ఆ తల్లిదండ్రులు బయటకు పోతే చిచ్చి అంటారు, వీళ్ళ పిల్లోడే కదా ఆమె చంపింది, వీళ్ళ పిల్లోడే కదా ఆమె చాలా మంచిదంట ప్రిన్సిపల్. ఆమె గురించి ఎంత మంచిగా చెప్తున్నారు అంతా. ప్రతి విద్యార్థిని గద్దించేదంటారు. వాళ్ళ స్కూల్ ఎప్పుడు కూడా హైలైట్ ఉంటారు, అన్నీ మంచి మార్కులు వస్తాయంట పిల్లలకంట. అలాంటిది ఈ 3 విధవలు అలా చేసినందుకు ఇప్పుడు ఏమైపోయింది? వాళ్ళ పిల్లలకు వాళ్ళకి అక్క చెల్లెలంటే వాళ్ళకి పెళ్ళిదానికే కష్టమే కదా. వాళ్ళ ఇంటికి ఎవరిన్నాళ్ళు కూడా ఇస్తారా పిల్లలను? వాళ్ళేమో వాళ్ళ అమ్మ నాయనని చెప్పినారు అని ఈమెను చంపాలని చూసి చంపినారు. ఇప్పుడు పోనీ వాళ్ళ పాప ఏమైనా దాక్కుండా బయటపడింది. ఇప్పుడు కడకడా వెనకాలన్నారు. మళ్ళీ ఈరోజు ఆమె సమాధి ముందే ఈ 3 శవాలను పెట్టినారు అన్నారు. మరి అది ఎంత నిజమో ఏమో తెలియదు. చూడండి, అంటే పాపం ఎప్పుడు దాగుంది, సత్యము దాగుంది. పాపమైన బయటపడుతుంది, సత్యమైన బయటపడుతుంది. అందుకే చీకటిలో మీరు చేసేటువంటి క్రియలు వెలుగులో నేను అందరూ ఏంటో చెప్తానన్నాడు దేవుడు. కాబట్టి మన పిల్లలు నేను అందుకనే ఇట్లాంటివి రాకముందే మీ పిల్లలు జాగ్రత్త పెట్టండి అని మొత్తుకొని చెప్తాను. భయం భక్తి లేదు. 10వ తరగతిలో ఇంత చెడ్డ ఆలోచన వచ్చిందంటే వాడికి ఏం నుంచి ఉందో ఏమో తెలియదు.
అందుకనే మీ పిల్లలు రెగ్యులర్గా దేవుని సన్నిధికి రావాలి. చెడు ఆలోచన ఉండకూడదు, చెడు వాళ్ళతో సహవాసం. వాళ్ళకి ఆ డ్రగ్స్ అడిక్ట్ అయిందంటే ఎవరో ఒకరు వాళ్ళకు అది నేర్పించుంటేనే కదా. అంటే చెడు సహవాసం నుంచే కదా ఆ విధులు అలా తయారయ్యారు. లేకపోతే అవి పిల్లలు ఇప్పుడు చాలామంది డ్రగ్స్ ఏం చేస్తారు, ఏమేమి వీటిలో పోయి అడవి ఇచ్చినప్పుడు ఇడవి ఇచ్చినప్పుడు అట్లా కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. చిన్నపిల్లలు ఎవరు కనుకోరు కదా, వాళ్ళ బ్యాగులలో పెట్టింటారు, పోయి పలానా వాళ్ళకు మేము చేస్తాం పోయి ఇచ్చినప్పుడు అని చెప్పింటారు. అట్లా కూడా వీళ్ళకి అలవాటు అయింది. పెద్దవాళ్ళు చేసే అవివేక పనులకు పిల్లల బ్రతుకులు బలైపోతాయి. ఇప్పుడు మన పిల్లలకి ఎంత ఇదిగా ఇంతవరకు కొంచెం ఇళ్ళను డిగ్రీ అని చూసినాం, ఇప్పుడు చూస్తే 10వ తరగతి 10వ తరగతి పిల్లలు. ఇంకొక దాంట్లో 10వ తరగతి కాదు ఇంకా ఏదో 10వ తరగతి పిల్లోడే ఒక పాపనంతా తల చిదగొట్టేలా కొట్టేసినాడు. 7వ తరగతి పాపను, 10వ తరగతి వాడు 7వ తరగతి పాపను. అది ఏదో చెప్పినారు కానీ నేను సరిగ్గా విన్నాను. ఏదో దేనికో కాదు, చిన్నదే బ్యాడ్మింటన్ ఏదో అంట, అది బాగుందంట పాపది. నేను ఒకసారి ఆడిస్తానని చెప్పి అడిగింది అనమాట. అడిగితే అప్పుడు ఇవ్వలేదు. లేదు మా నాన్న ఎవరికి ఇవ్వద్దన్నాడు అని ఇవ్వలే కదా. ఇవ్వనందుకు ఆ పిల్ల తలవంతుడు చంపేస్తాడు. చూడండి, చిన్న విషయాలకు వాళ్ళకి ఎందుకు విష బీజాలు వస్తున్నాయంటే వాక్యం అంటే వాళ్ళకి ఇవి రావు. అందుకని వాక్యం ఎవరిలో అయితే లేవో వాళ్ళకి ఇంతే, పెద్ద చిన్న అనేది ఉండదు. అవును కదా, తల్లాంటి వాళ్ళని కొట్టకూడదు, పెద్దవాళ్ళని గౌరవించాలా అనే జ్ఞానం ఉండదు. అందుకనే రాళ్ళు కేకలు వేస్తే అంటే నువ్వు దేవుని మందిరంలో కానీ ఎక్కడైనా కూడా రాళ్ళు వేస్తే ఆ రాళ్ళే నీ మీద సాక్ష్యం పడితే నీ బతుకులో రాళ్ళు పడతాయి. బతుకులో అంటే కిడ్నీలో రాళ్ళు రావచ్చు, ఏమిట్లయినా రాళ్ళు రావచ్చు. సాక్ష్యం అంటే ఇదే. దీని అర్థం తెలియదు వాళ్ళకు. అర్థం అంటే ఇదే. ఎంత బాగా చెప్తున్నా చూడండి. నీవే ఏం చేసుకుంటున్నావు? నేరస్థాపన. చూడండి, నీవు చాలామంది జనములను నాశనం చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేయుచున్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి ఏమవుతుంది? అవమానం. నీ ఇంటి వారికి అంటే సేమ్ వాళ్ళ ఇంటి వాళ్ళు కాదు, వాళ్ళ అమ్మ నాయన కూడా సపోర్ట్ చేసింటారు. ఇంటి వారికి అంటే వంశము. అర్థమైంది ఇక్కడ? ఇప్పుడు అది చేసిన వాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కూడా ఈ పనికిమాల దానికి సపోర్ట్ చేసింటారు, ఉదాహరణ. కానీ ఇక్కడ ఇంటి వారికి అవమానం అంటే ఫలాని వంశపు వాళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళు దౌర్జన్యం అబ్బా వాళ్ళు అని చెడ్డ పేరు వస్తారు. ఇంటి పేరు అంటారు కదా అది. కాబట్టి అలా రాకుండా మన పిల్లలు దేవుని ఎందుకు భయభక్తి గల పిల్లలుగా పెంచుదాం. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాత్రికాల సమయంలో చేయాలి. నేను శ్రద్ధించి కనపరిచే భాగ్యం మాకు ఇచ్చిన స్తోత్రములు తండ్రి. ఈ యొక్క సందేశంలో మేము విన్నటకు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రములు తండ్రి. నాయన మరి ఇంతవరకు నా ప్రభు మమ్మల్ని వాక్యంతో నింపినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన ఈ వాక్యంలో ఎవరైతే విని నాయన ఉన్నారో అటు హృదయంలో నాయన తట్టులాగన కృప దయచేయండి తండ్రి. మరి నా ప్రభు పిల్లలకు నా తండ్రి విధేయత, తల్లిదండ్రులు నాయన ఏ రీతిగా నేర్పాలనో వాళ్ళకి జ్ఞానంలో దయచేయండి దేవా, మీకు స్తోత్రములు. ఎవరైతే నైనా అవివేకంగా ప్రవర్తిస్తుంటారో తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళకి శిక్షనైనా నీకు స్తోత్రములు. ఆ శిక్షకు గురి కాకుండా మరొక్కసారి నీ వాక్యంలో నింపి తెలుసుకున్న బిడ్డలుగా సహాయం దయచేయండి దేవా, నీకే స్తోత్రములనైనా. నా ప్రభు మరి వ్యర్థంగా ప్రవర్తిస్తున్నానైనా అవివేకంగా నైనా నడుచుకుంటున్నారు తండ్రి. నా ప్రభు మరి అట్టి కుటుంబాలను నైనా జ్ఞాపకం చేసుకొని విధేయత నేర్చుకునేలాగా కృప దయచేయండి. ప్రతి తల్లిదండ్రులు నైనా పిల్లలకు మంచి విద్యను నేర్పిటకు కృప దయచేయండి దేవా, నీకే స్తోత్రములు చెల్లించు. మరొక్క చెప్పిన వాక్యములు నైనా ప్రతిదీ నైనా గద్దిస్తుండగా నైనా మాకు శక్తిని, నూతన బలంను ప్రతి దినమున నైనా మాకు జీవం ఇస్తున్నందుకు స్తోత్రములు. ప్రతి దినమున ఈ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు స్తోత్రములు నైనా. నా ప్రభు ఈ యొక్క వాక్యంను మేము వినటకు ప్రతి దినమున మాకు సమయాన్ని దయచేయండి, సమయమును అనుకూలతను కూడా దయచేయండి దేవా, నీకే స్తోత్రం అయినా. ఈ వాక్యం ద్వారానే నైనా మమ్మల్ని బలపరిచిన దేవా, ఈ వాక్యం ద్వారానే నైనా మమ్మల్ని ధైర్యంగా నడిచే బిడ్డలుగా ఉండులాగా ఇచ్చిన దేవా, నీకు స్తోత్రములు. మా చింతలు మా బాధలు నైనా తొలగించిన దేవా, నీకు స్తోత్రములు నైనా. ప్రతి కార్యము సఫలపరిచే దేవా, నీకు స్తోత్రములు. నమ్మట నీ వల్లనైతే సమస్తము సాధ్యమన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. ఎవరైతే నైనా అన్యాయంగా అక్రమంగా సంపాదించి మేము నైనా
ఈ లోకంలో నైనా లోకానుసారంగా నిత్యనీడుగా నైనా తిరుగుతుంటారు, కానీ అవి రాళ్ళు కేకలు వేస్తున్నాయి తండ్రి. నా ప్రభా నీకు మొరపెడుతున్నాయి దేవా. మరి అట్లాంటి అన్యాయస్తులను మరొక్కసారి నీ వాక్యంలో ధైర్యపరచండి.